అందరికీ పంచమనేవారు. మొహమాట పడకూడదు, సిగ్గుపడకూడదు. ఆవిడ ఏమంటారో, ఇవి ఏమంటారో, ఏం చెప్తారో, నువ్వెవరోరా నాకు మొహం పట్టు పాడుకున్నావు అని తిట్టుబడి కూడా పెట్టేవారు. మా నాన్నగారే దేవుడిని దీవించను కాగా అని అమ్మనేవారు అనమాట. ఏం చేస్తే అందుకని నన్ను ఎవరన్నా తిట్టినా నేనేం కదా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నాకు ఎప్పుడు నుంచి అలవాటు ఈ గోదావరి మొక్క తిరిగేసి అంటి చేస్తున్నాడు. అది కూదమ్మ చూడండి, గోదావరి అంటే నేను చూడండి అలాగే ఉంటున్నది. అంత వయసులో గోదావరి అనుకుంటే ఏమంటారు? దేవుడి పిల్లలు ఎందుకు నేను మీకు మాటలని చెప్తున్నానంటే దేవుడు ఏర్పరుచుకున్నాడు. జాగ్రత్తగా పెంచాలి. దేవుడికి ఇస్తానని మాట ఇచ్చారు, జాగ్రత్తగా పెంచాలి. మీ పిల్లలు ఏమన్నా దేవుని పనికి మీరు ప్రత్యేకపరుచుకుంటే వాళ్ళ ఇష్టానుసారం వదిలేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వదిలితే వాళ్ళు దేవుని పని చేయరు. మిమ్మల్ని అనరాని మాట్లాడి అంటారు. మీ జీవితం అంతా మీకు కన్నడ పెట్టిస్తారు తప్ప మిమ్మల్ని సుఖపెట్టలేదు. దేవుని కొరకు ఈ ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రత్యేకంగా మనం పెంచాలి. దేవుని కొరకు మనం సిద్ధపరుచుకున్నప్పుడు దేవునికి ఇష్టానుసారంగా మనం బిడ్డలను పెంచగలిగేట్టుగా ఉండాలి. దేవుని పిల్లరా, ఇలాంటి దేవుడు నా ఒక్క ఏర్పాటు విషయంలోనే కాకుండా చూడండి, మరి మాకు దేవుడు బిడ్డలు గర్భఫలాన్ని ఇవ్వబోయే టైంలో మరి చూడండి ప్రార్థన చేస్తా ఉన్నారు. మా మామగారు ఫోన్ చేశాడు, మరి మా అమ్మాయి పురుడు వస్తున్నాయని చెప్పేసి ఫోన్ చేస్తే వారం రోజుల ముందు సుదర్శనరావు గారు ప్రార్థన చేసి చక్కగా చెప్పారు, అబ్బాయి ఒక మగపిల్లవాడు పుడుతున్నాడు, ఒక మగపిల్లవాడు పుడుతున్నాడు నీకు ఇప్పుడు వారం రోజులు పుడతాడని చెప్తున్నారు. మగపిల్లవాడే పుడతాడు ఇప్పుడు. కాబట్టి ఆ పుట్టేవాడే కళ్ళు తెరిచి పుడతాడు. కళ్ళు మూసుకుని పుట్టడం, కళ్ళు తెరిచి పుడతాడు. అంచేత దేవా ఎందుకు ఇలా పుట్టించావు అని ప్రార్థన చేస్తే ప్రభువు సమాధానం చెప్పారు. ఆ సమాధానం ఏంటో తెలుసా? మా అబ్బాయి గురించి దేవుడు చెప్పిన మాట, కన్ను నుండి అందులైన వారిని. నీకేం గుర్తుందో చెప్పండి, ఏముంది నిజం చెప్పండి, ఏముంది? చెవు నుండి బతులంటే చెప్పాడు, నిలబడతాడు. అందులంటే పుట్టాడు. కన్ను నుండి అందులైన వారిని, రెండోది చెవు నుండి బతులైన వారిని నా యొక్క తీసుకురామని దేవుడు చెప్తున్నాడు కదా. కన్ను నుండి అందులైన వారికి, చెవు నుండి బదులైన వారిని నా యొక్కకు రప్పించడానికి కళ్ళు తెరిచే బిడ్డను, మీకు కళ్ళు తెరవబడి పుట్టిన బిడ్డను నేను మీకు ఇస్తున్నానని దేవుడు మాకు ఇచ్చాడు. సరే పిల్లవాడు మా అబ్బాయి పెద్దవాడు అవుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాం, పెద్దవాడు అవుతున్నాడు, 10th అయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది. ప్రియులారా, ప్రభు చెప్తున్నారు నాకు ఏమని, ఏ వయసులో నువ్వు సేవకు సమర్పించబడ్డావో, ఏ వయసులో బైబిల్ గ్రంథం చేత పట్టుకుని సేవ చేయడానికి నువ్వు సంఘాల్లోకి వెళ్ళావో ఆ సమయం నీ కొడుకు సమీపించింది. చెప్తున్నారు అదే తారీఖు కూడా వస్తుంది చూడు అన్నారు. సరిగ్గా చూస్తే అమ్మ మాకు డిసెంబర్లో చెప్పాడు దేవుడు, 2009 డిసెంబర్లో చెప్పాడు, 2010 మే నెల 2వ తారీఖు ఆదివారం వచ్చిందన్నమాట. చూసారా, నేను కూడా మే నెల 2వ తారీఖు ఆదివారం సేవకు వెళ్ళాను. ప్రభు నాకు చెప్తున్నాడు అదే తారీఖు. మరి విషయంలో పెద్దలు ఉన్నారు, అయ్యా మరి చూడండి కాలం జరుగుతుంది, అయ్యా మరి మా అబ్బాయిని ఎలా దేవుడు పనికి మండన్నాడు అంటే కిరణ్ బాబాయ్ గారికి చెప్పాను. దేవుడు చెప్పినప్పుడు మీరు వెనకాడొద్దన్నారు. ప్రెసిడెంట్ గారికి చెప్పాను. ఆ కాలంలో మరి ప్రియులారా మా విషయంలో ఉన్న మిగిలిన పెద్దలందరికీ చెప్పాను. ప్రియులారా అప్పుడు గమనించాలి. అయితే మరి ఆలోచన చేస్తే ఏం చేయాలి? మరి సమయం దగ్గరికి వచ్చింది. కిరణ్ బాబాయ్ గారికి చెప్పాను, అయ్యా మరి నాకు ఆ కాలంలో మరి మిషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న మరి శామ్యూల్ గారు నాకు బాప్తిస్మం ఇచ్చారు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న మీరు మా అబ్బాయికి బాప్తిస్మం ఇవ్వాలని చెప్పి ఆయన కోరితే ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట. ఏమని? రాజమండ్రి గోదావరిలో కనీసం ఒక్కరన్నా నేను బాప్తిస్మం ఇవ్వాలి. దేవదాసయ్య గారు మరి స్నానం చేసి ఎందరో అక్కడ మరి ఇచ్చేసినటువంటి గోదావరి దైవజనుని పాదధూళి తోపబడ్డ గోదావరి కనుక నేను ఎప్పుడైనా ఎవరికన్నా
ఉన్నారండి. సరే, ముందు ఆయన నాకు షేకండ్ ఇచ్చారు, నీ దగ్గర షేకండ్ ఇస్తున్నారు అని అంటే నా మనసులో మాట మీ వాడి ద్వారా నెరవేరుతుంది. మరి అయ్యగారు రెండో తారీఖు వచ్చేస్తుందంటే అప్పుడు ఆయన అన్నారు, గుర్తుగా ఉండేలా ఇస్తాను నేను భారతదేశం. మే నెల 5వ తారీఖు బైబిల్ మిషన్ స్థాపన దినం కాబట్టి నేను 5వ తారీఖు రాజమండ్రి వస్తాను. 4 నైట్ వచ్చి 5 మరి కాకినాడ పోవడానికి వెళ్తాను. 5 ఉదయం గోదావరి నదిలో బాప్తిస్మం ఇద్దాం అని చెప్పి ఏం చేశాడంటే 2010వ సంవత్సరం మే నెల 5వ తారీఖుని బిడ్డకు బాప్తిస్మం ఇప్పించాం. ముందే దానికి 3 రోజుల ముందు సేవకు పంపాడు. దేవుని పిల్లరా, ఎందుకు నేను మీకు ఈ సంగతులన్నీ చెప్తున్నానంటే దేవుడు ఏర్పరుచుకున్నాడు. దేవుని ఏర్పాటు ఉన్నది కాబట్టి, మనందరి మీద ఉన్నది కాబట్టి మనం వెనక తీసాము అంటే చెప్పండి, మాట్లాడతామా? మనం వెనకడు వేస్తున్నాము అంటే ఎవరికి? దేవునికి మన ఆత్మ యందు దేవునికి సంతోషం ఉండదు. అంచేదా చూడండి, జ్ఞానముగల కుమారుడు సామెతలు 10:1 చదవడం ముగించుకుందాం. జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టు, తండ్రిని సంతోషపెట్టేవారుగా మనం ఉండాలి. అంచేత దేవుని ఏర్పాటులో దైవజనులు ఉన్నారు, దేవుని ఏర్పాటులో బైబిల్ విషయం ఉంది, దేవుని ఏర్పాటులో రాజమండ్రి పట్టణం ఉంది. మనందరము దేవుడు ఏర్పరుచుకున్న పట్టణంలో ఉన్న సంఘ బిడ్డలు కనుక దేవుని పిల్లలారా, రేపు వద్దని ఏర్పాటును మనందరం కాపాడుకుంటూ అందుకు ఒక మాట చదవడం ముగించుకుందాం. ఒక వాక్యాన్ని చదవండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చూడాలి. చూడండి, యెషయా గ్రంథం యెహోవా నిన్ను ఏమన్నదమ్మా? యెహోవా నిన్ను ఏర్పరచుకొనెను. 49వ అధ్యాయం 7వ వచనం చివరిలో ఒక మాట, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెను. చూసారా, మనుషులు కాదంట. ఏమండి, మనుషులు కాదంట. సౌలు రాజునేమో ప్రజలు ఏర్పరచుకుంటే దేవుడు దావీదునేమో, చెప్పండి, దావీదునేమో అపోస్తుల కార్యాలలో మనం జరుగుతున్నాం కదా పోయిన సోమవారం. ఎప్పుడు ఏమండి, పోయిన సోమవారం నాడు ఎప్పుడు మనం చదువుకున్నాం కదమ్మా, ఏమని? దావీదును దేవుడు ఏర్పరుచుకుని వాడు అని చెప్పి మనం చదువుకున్నాం కదమ్మా. మరి అందుచేత ప్రభునందు ప్రియుల దేవుని పిల్లల మరి మనం ఆలోచన చేసినప్పుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా మరి మనం ముందుకు పోగలిగినట్లయితే 2వ అధ్యాయంలో ప్రభునందు ప్రియుల దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడని ఆ మాటలు కూడా మరి మనం చదువుకోగలం కూడా. కాబట్టి ఏమండి, అలాగే ప్రభునందు ప్రియమైనటువంటి వారి ద్వారా ఇక మనం యెషయా గ్రంథం 49:7లో ఏమి చదువుకున్నాము? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు. మనుషులు ఏర్పరచుకోలేదు. ఏమండి, సంఘాలు ఏర్పరచుకోలేదు. ఇతర విషయంలో సంఘాలు ఉన్నాయంటే వాళ్ళు ఏం చేస్తారంటే 5 ఏళ్ళకి ఓ మాస్టర్ గారిని ఏర్పాటు చేసుకుంటారు. చూడండి, 5 ఏళ్లకు ఒక మాస్టర్ గారిని ఏర్పాటు చేసుకుంటారు. ఏమండి, 5 సంవత్సరాలకు ఓ పాస్టర్ గారిని ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకున్న తర్వాత అంటారు, మళ్ళీ మంచి పాస్టర్ గారిని అంటారు. మంచోడైనా చేసుకోవచ్చు కదా, ఇంకొక 5 సంవత్సరాలు ఉంచుకోవచ్చు కదా. 5 ఏళ్ళు వేసరికి మొహమ్మద్ ముత్తేసాక అయ్యా మీరు వెళ్ళండి అంటారు. మరి మంచోడు కదమ్మా, మంచోడు కదా, మంచి పాస్టర్ గారు అనుకున్నాడు వంశంలో. కాబట్టి అందుకే దేవుడు అంటాడు అపోస్తుల కార్యాలు 13:22లో ఏమంటాడు? నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములు. కాబట్టి పిల్లరా, అంచేత దేవుని ఏర్పాటులో చిన్న స్థితిలో సుదర్శనరావు గారు మరి కష్టకాలంలో మరి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు.
చూడండి. అలాగే కాకినాడ పట్టణం కొరకు యేసురత్నమయ్య గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని జనులకు అన్యమైన వెలుగుగా నిన్ను నియమించానని దేవుడు చెప్పాడు. అన్య జనులకును అన్య మిషనులకును వెలుగుగా దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఏర్పరుచుకుని ఈ స్థలానికి పిలిచాడు. దేవుని ఏర్పాటు ఏమన్నా ఇక్కడ వర్కౌట్ అవుతుందంటారా? మాట్లాడతారు, వర్కౌట్ అవుతుందంటారా? ఏమండి, దేవుని ఏర్పాటు ఏమన్నా జరుగుతుందా? దేవుని ఏర్పాటు ఏమన్నా వృద్ధి అవుతుందా? దానికి నేను కాదు, మీరే సాక్ష్యం, మీరందరూ సాక్ష్యం. ఎందుకంటే వినాలి. ఒకప్పుడు మన రాజమండ్రి పట్టణంలో టాప్ 10 చర్చెస్లో ప్రియులారా మన దేవాలయం ఒకటి, మన సంఘం ఒకటి. రాజమండ్రిలో ఉన్న పెద్ద పెద్ద సంఘాలలో మన సంఘం ఒక సంఘం అన్నమాట. ఇప్పుడు మన సంఘం ఏమైంది తెలుసా అండి? 10 సంఘాల్లో కాదు, రాజమండ్రిలో ఉన్న టాప్ 10 చర్చెస్లో, టాప్ 7 చర్చెస్లో అందులో మనది ఒకటి ఉంది, కంబలపేట ఒకటి ఉంది. చూసారమ్మా? టాప్ 10లో అమ్మా మరి చూడండి, సుదర్శనరావు గారు కట్టించిన కంబలపేట సంఘం ఉంది, మన సంఘం ఉంది. ఇప్పుడు 10 మందిలో కాదు, రాజమండ్రిలో ఉన్న పెద్ద పెద్ద సంఘాల్లో 7 సంఘాలలో చెప్పండి మనకు కూడా దేవుడు స్థానం ఇచ్చాడు. చూసారా? ఎందుకు అంటే చూడండి, మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద సంఘాలు ఇన్ని చిన్నవి అయిపోతున్నాయి. వీళ్ళు చిన్ని సంఘం ఏడంతా ఉషేట్ అయిపోతారు అనుకున్న వాళ్ళు ఈవేళ వాళ్ళందరికంటే చెప్పండి బలమైన సంఘంగా దేవుని ఏర్పాటు ఉంది. కాబట్టి వీళ్ళరా అందాక ఇక్కడ కట్టు అన్నాడు దేవుడు, అందాక ఈ స్థలంలో పెట్టు అన్నాడు దేవుడు. దేవుడు మళ్ళా మనకి ఇలా ఎత్తి కట్టేద్దాం, దీన్ని ఇలా పెంచేద్దాం, లేదు ఇంకా విశాలమైన స్థలం ఏదన్నా సమీపంలో ఇస్తే దేవుని పిల్లరా ఈ ఉలేవల మందిరాన్ని నా ఉద్దేశం చెప్తున్నా 4 రెట్లన్నా కట్టాలి. కింద కూర్చోలేని వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఎన్నో ఏర్పాట్లు చేయాలి. పిల్లరా ఇప్పుడున్న మందిరానికి 4 రెట్లు మందిరం అన్నా కట్టాలి. 100 అడుగులు పొడుగు 30 అడుగులు వెడల్పు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు 4 రెట్లు అంటే 200 అడుగులు పొడుగు 60 అడుగుల వెడల్పుతో ఒక చక్కని మందిరం కట్టాలనేది నా ఉద్దేశం. దేవుడు ఏం చేస్తారు అంటారేమో, ఇలా పెంచితే చూద్దాం కాదు, ఇంకా విశాలమైన ఇచ్చేయడంలో దేవుడి పిల్లరా అప్పుడు దేవుడు ఏర్పాటు అవ్వాలంటే అలా చేద్దాం. కాబట్టి ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకుని ఇక్కడ నిలబెట్టమన్నాడు, ఎక్కడికో పంపలేదు, ఉన్న ప్రాంతంలోనే ఒక ప్రాంతానికి పంపాడు. అలాగే సీతానగరంలో స్వస్థలు పెట్టమన్నాడు, అక్కడ అలాగే పెట్టాడు. అమ్మా బాబు, ఒకప్పుడు నేను ఒక్కడనే చేసే పని ఈవేళ ఎంతమందికి పంచాయతీ తెలుసా? 27 మంది దైవ సేవకులు ఇచ్చేసాడు. ఒకప్పుడు నేను ఒక్కడిని తిరిగే సేవ చేసే పని సంఘాలు ఈవేళ 27 మంది బాధువులకు అప్పగించానమ్మా. ఇంకా అప్పగిస్తానే ఉంటున్నాను. ఎందుకు అంటే ఈ భారమంతా నేను మోపినోడు ఎవరు? దేవుడు. సుదర్శనరావు గారు ఉన్నప్పుడు ఆయన అప్పగించారు. ఆయన దేవుడికి బతుకు నిలిపారు. ఏలియా ఎలీషాలా అమ్మ దేవుడు ఏలియా గారిని తీసుకుపోయాడు, సుదర్శనరావు గారిని తీసుకుపోయాడు. ప్రియులారా మరి నా భావం చూడండి, పురుషోత్తపట్నం నుండి రాజమండ్రి వరకు, దేవడేశ్వరం వరకు ప్రతి గ్రామంలో ఒక సంఘం పెట్టమన్నాడు దేవుడు. ఎన్ని ఉన్నాయి తెలుసా? 22 గ్రామాలు ఉన్నాయండి. అక్కడి నుంచి ఇక్కడ లెక్క పెట్టుకుంటే 22 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 22 గ్రామాల్లో దేవుడు 7 సంఘాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి బాబు దాటుకుంటా కట్టుకుంటా ఒక్కొక్క మందిరం ఏర్పాటు చేసుకుంటా వస్తే ఇప్పుడు ఎన్ని గ్రామాలు మిగిలి తెలుసా? ఈ 22కి 5 మిగిలి. మన సంఘాలు గుడులు లేని గ్రామాలు, ఊళ్ళు. చూసారండి, మన సంఘాలు విశ్వాసం ఉన్నారు, తొందరగా ఏర్పాటు చేద్దాం. అందుచేత సంఘాలు చూడండి, ఒకవేళ ఆ 5 గ్రామాల్లో నేను గుళ్ళు ఏర్పాటు చేసేసానుకో ఏమో దేవుడు నాకు ఇచ్చిన పని అయిపోవచ్చు, లేదా దేవుడు ఇంకా విస్తరింప చేయమని కొత్త పని అప్పగించవచ్చు. ఆ వాగ్దానం నాది కాదు, సుదర్శనరావు గారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం. అంచేత దేవుడు ఇచ్చిన వాగ్దానం
35 సంవత్సరాలలో ప్రవేశించే నాటికి ఈ రూపం ఒకటి ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, నా రూపం మారిపోయింది, నా పర్సనాలిటీ మారిపోయింది, నా ఆకారం మారిపోయింది. ప్రభు చెప్తున్నాడు, రాబోయే రోజుల్లో నీ వాయిస్ ఇంకా డౌన్ అయిపోద్ది, జాగ్రత్త పడు. ఏం తగ్గిపోద్ది అంటున్నారు? వాక్యం తగ్గలో ఏం తగ్గిపోద్ది? గొంతు తగ్గుద్దమ్మ, స్వరం తగ్గుద్దంట. బాబు ఇప్పుడు నాకు మైక్ లేకపోయినా పర్లేదు, మీరు అందరం పడి అంతా గట్టిగానే నలిసి చెప్పగలం. కానీ రాబోయే కాలంలోనంట నాకు ఈ వాయిస్ తగ్గిపోతుందంట. చూడండి, ప్రభు నీ ఇష్టం ఆయన. వాయిస్ తగ్గినా, వాయిస్ అలా ఉన్నా, వాయిస్ పెరిగినా నా నోటి నుండి వచ్చేది నీ మాటలే కదయ్యా, నీ మాటలే, నీ పోతే, నీ పాటే నీ పోతే కదా ఆయన. నీ ఇష్టం, నువ్వు ఎలా వాడుకున్నావో నీ ఇష్టం. అంటే దేవుడు చెప్పినట్టు నడవమన్నట్టు నడవడం అనుకోవాలి. మరమాట చేస్తున్నారమ్మ ప్రార్థన. ఒక ఆవిడ ఫోన్ చేసినప్పుడు అలా అనుకోదే, మా అబ్బాయి కోసం చేయండి, మా వారి కోసం చేయండి, మా పంటల కోసం చేయండి, మా అమ్మాయి కోసం చేయండి, మా అమ్మ కోసం చేయండి, మా వాడి కోసం చేయండి. లిస్ట్ అప్పేస్తా ఉండమన్నమాట. నేను అంటాను ఆమె, అమ్మ ఎంత లిస్ట్ అడగమా, నా కోసం నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నావా అని అడుగుతారు. ఎక్కడ ఉన్నాడు మరి, ఎక్కడో లేదు, ఎక్కడే కూర్చున్నాడు, నాకు ఎదురుకుండానే కూర్చుంది. విన్నారా? ఆవిడ అన్నదనే అడిగారండి. ఎవరి కోసం అన్నా నేను మర్చిపోతాను, కానీ చెప్పండి, నీ కోసం మాత్రం నేనెప్పుడు మర్చిపోను. రోజు నీ కోసం, అమ్మగారి కోసం, సేవ కోసం రోజు ప్రార్థన చేస్తూనే ఉంటాను. చాలా సంతోషం. మరమాట ఇక మా మాట గోడ జరిగిందా, కూలి వాడు పెట్టినానే ఆకారం ఆకారం కిందే ఉండదు. కూలి వాడు ఎందుకంటే మాట్లాడలేదు. ఇప్పుడే గంట సేపు మాట్లాడి నాకు పడిపోవా, నిర్మాణం పడలేదు. చెప్పినోడు కావాలి, నీరసం ఎన్నోడు వచ్చేసింది. కొత్త అమ్మ రేపు నా సేవలో హ్యాపీ బర్త్డే మరియు హుషారు మీకు పోతారనుకుంటే ఎట్లా కట్టారండి? గమనించండి చేత ప్రియులారా, ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా ఎన్ని భావాలు పెట్టాడు, ఎన్ని బాధ్యతలు పెట్టాడు. రాజమండ్రి నానుకొని కనీసం ఒక 2 ఎకరాల స్థలమన్నా తీసుకుని స్వస్థత ప్రార్థనలు అక్కడికి మళ్ళించాలి. 2 శనివారం ప్రార్థనలు అక్కడికి తరలించాలి. భవిష్యత్తులో బైబిల్ మిషన్ పుట్టింది మరి స్థలంలో పుట్టింది అయిన రాజమండ్రిలో బలముగా ఎత్తి సూచించబడాలి. పల్లెల్లో దేవుడు ఎత్తాడు. సంఘాలను, చిన్ని చిన్ని సంఘాలను ఈ వేళ వందలాదిగా మార్చాడు. కాబట్టి మరి నేను కూడా డిసైడ్ అయిపోయాను ఏంటంటే, మరి దేవుడు చూడండి ఇతర ప్రాంతాలకు పంపుతున్నాడు. సేవాభావం బాగా పెరిగిపోయింది. సేవకులు ఎంతమంది తయారు చేసినా వాళ్ళు కూడా బిజీ అయిపోతున్నారు. ఏంటంటే, అయ్యగారండి మిమ్మల్ని బట్టి ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఆదరిస్తున్నారు, మేము పలానా శారదయ్య గారు ప్యారిస్ అనేసరికి మమ్మల్ని చేర్చుకుంటున్నారని వాళ్ళ సంఘాలు గుర్తవుతున్నాయి. ప్రభు నందు ప్రియులారా, ఇక దేవుడు నాకు అప్పగించిన ఒక్కొక్క బాధ్యత తీర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ సంవత్సరం బాబును కూడా సేవకునిగా హస్తనిక్షేపణ చేయించాలని దేవుని పాదాల దగ్గర పెట్టాను. ఇప్పుడు అడిగాడు, 5 సంవత్సరాల్లో నీ చేతిలో పెడతానయ్యా అన్న. 5 నిండిపోతున్నాయి. రేపు ఆగస్టు వస్తే 5 నిండిపోతాయి. 5 నిండిపోతే దేవుడికి ఇచ్చిన మాట నేను ఏం చేయాలా? నెరవేర్చుకోవాలి. దేవుడి పిల్లరా, వారితో పాటు ఇంకా కొంతమంది దైవ సేవకులను మిషన్లో గుర్తింపు పొందిన సేవకులుగా మార్చాలి. విదేశాలకు బైబిల్ పరమైన థియాలజీ విషయంలో పంపించాలి. ఎందుకంటే ప్రియులారా, మరి దేవుడు చెప్పిన ఒక్కొక్క పని సఫలమయ్యే సమయం వచ్చింది. కాబట్టి అంచేత దేవుడు ఏ ఉద్దేశంతో మమ్మల్ని ఎంచుకున్నాడో ఈ పుట్టింటిలో, ఆ ఉద్దేశాలన్నీ సఫలం అవ్వాలని ప్రార్థించండి. ప్రార్థించే మీ అందరికీ ప్రత్యేక ఆశీర్వాదాలు ప్రభు దయచేయును గాక. ఘనమైన నీ